రాధిక గారు, నాకు ఫస్ట్ టైం దేవుడి మీద కొంచెం కోపం వస్తుందండి. ఎందుకు? చూడడానికి 2 కళ్ళే ఇచ్చాడు కదా, ఎన్ని కళ్ళు ఇచ్చినా అసలు ఇంత అందాన్ని చూడడానికి సరిపోయే కాదండి. హలో హలో హలో, మేము కూడా ఉన్నాం ఇక్కడ. మాస్టర్ మీరు ఉన్నారా? ఆవిడ అందం ముందు అసలు ఎవరూ కనిపించట్లేదు మాస్టర్. ఏదో పెర్ఫార్మెన్స్ పంచగట్టినట్టు, కంటెట్ కండు వేసినట్టు. నాకు తెలుసు మోసేస్తున్నావు అని అర్థమైపోయింది. అనుకోండి అనుకోండి. పక్కన చైర్ ఖాళీగా ఉంది, అది చూసారు ఫస్ట్? ఎక్కడ? నిహారిక గారు ఇంకెక్కడ ఉంటారు? హిట్ కొట్టారు కదా, అక్కడ హీరో కార్ ఇస్తా అని చెప్పని అన్నారు, రేంజ్ రోవర్ ఇచ్చేసారు. అసలు ఆట ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎంత బాగా చేస్తున్నాం. మనిషికి ఒక కారు వచ్చేదాకా అసలు ఈ ఉద్యమం ఆగదు, అసలు ఆగకూడదు. ఇంకా అలాగే ఆగే సమస్య లేదు. ప్లేయర్స్ ని కూడా పిలిచేసి వాళ్ళతో కూడా అడిగిచ్చేద్దాం. ఓకేనా? లెట్ మీ వెల్కమ్ మై ప్లేయర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. దడా దడా కాదు, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మీకు దడ వస్తుంది. ఏమైంది? నిహారిక గారు లేరు అక్కడ. అవును, ఏమైంది? హిట్ కొడితే హీరోకి రేంజ్ రోవర్ కార్ ఇస్తారని ప్రామిస్ చేశారు, ఆయనకి ఇచ్చారు. అబ్బా, మరి ఆట మన వల్ల ఆడుతుంది కదా. మనం అంటే ఏంట్రా, నా వల్ల అనాలి. మనకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. ఏమంటావు విష్ణు? మీ గురించి నాకు తెలియదు కానీ నా టాలెంట్ కి రోల్స్ రాయ్స్ పక్కా. నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ కి రోల్సే రావట్లేదు, మళ్ళీ నీకు రోల్స్ రాయిస్. దాడా దాడా. కార్ ఎందుకు ఇస్తున్నారు? బాగా పెర్ఫార్మ్ చేస్తే ఇస్తారు. అయితే మన ఎవ్వరికి ఇంకా కార్ ఎప్పుడు దొరకదా? మనకంటే ఏంటి, వాడిని కలిపితే కలుపుకోండి, నన్ను కలపొద్దు. మీరేంటండి వచ్చిన ఒక్క ఎపిసోడ్ కే ప్రతి దాంట్లో మీరే గొప్ప అని చెప్తారు. ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. అదే అన్నా, మీరే మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇన్ ఆట, సీనియర్ కాబట్టి. నిహారిక గారు రాగానే ఆవిడ నిలదీయండి అందరూ. అడుగుదాం. తల ఒక కారు రావాలి అందరికి. ఓకేనా? లెట్ మీ వెల్కమ్ నిహారిక గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అత్తారింటికి దారేది, మాకు ఇవ్వాల్సిన రేంజ్ రోవర్ కారేది. సువ్వి సువ్వి సువ్వాలమ్మా, మా కారు ఇవ్వాలమ్మా. అమ్మకి తమ్ముడు మామ కారు గిఫ్ట్ కి మేము పడికి రామా. అదే ఆర్టిస్ట్ యూనిటీ వర్ధిల్లాలి. పాప ఇప్పుడు అదెందుకమ్మా? నిహారిక గారు, ఆకలేస్తే అన్నం పెడతా, కార్ ఇస్తే దండం పెడతా. నువ్వు ఫస్ట్ సైడ్ కుండు. ఏమైంది? ఏమైందా? ఎంత మోసం చేశారు. నేను ఏదో హిట్ కొట్టిన హ్యాపీనెస్ లో ఉంటే ఏంటి మీరు అందరూ? చూడడానికి అమూల్ బేబీ లాగా ఇన్నోసెంట్ లా కనబడతారు. ఇన్ని రోజులు మిమ్మల్ని మెగా అనుకున్నాం, కానీ మీరు దగాని ప్రూవ్ చేశారు. నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు ఏమైంది సుధీర్? మీరు అంత పెద్ద పెద్ద కారులో మీ హీరోకి ఇచ్చి ఇక జస్ట్ చిన్న మాటలు అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావా? ఎవరికి ఏ కారు? సంగీత్ కి. ఏం కారు ఇవ్వలేదు నేను. రాకాసా హిట్ అయితే రేంజ్ రోవర్ కార్ ఇస్తానని చెప్పారు, ఇచ్చారు. మాకేంటి? సరే రేంజ్ రోవర్ కాదు, మినిమం రోల్స్ రాయ్స్ అని ఇవ్వాలి కదా. అది కూడా కాదు, ఓ చార్టర్ ఫ్లైట్ ఇవ్వాలి కదా. బాబు అది కూడా కాదు అంటే తగ్గియాలి, పెంచకూడదు. మీ రేంజ్ కి ఎంత పెంచినా తగ్గించినట్టే అండి. కాదురా, ఇందాకని చూస్తున్నా మా వల్ల ఇట్టేది, మా వల్ల ఇట్టేది నా వల్ల కదా. అదెలా? నేను వచ్చాను, బీవచ్చని రేటింగ్ వచ్చింది. మీరు లాస్ట్ ఎపిసోడ్ వచ్చి కూడా మీరు కారు అడుగుతున్నారు, మీకు న్యాయం అనిపించలేదు. ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. బుల్లెట్ దిగడం తర్వాత సార్, స్టేజ్ దిగిపోకుండా చూసుకోండి. ఎవరికి కాలే కారు. అన్నా ఎంత మోసమా? సరే, ఆట మన షో, రాకాసా మన సినిమా. రాకాసా హిట్ అయింది, కార్ ఇచ్చారు. ఆట హిట్ అయింది, మరి మాకేంటి? షికార్ పోదాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? కార్ ఆయనకి, మాకేమో షికార్లా. అదే అంటే మా చంటన్న బేకారా? నన్ను కలుపుతావంటే నువ్వు. ఫస్ట్ మీరు హీరో హీరోయిన్ తీసుకొచ్చారన్నారు కదా, వాళ్ళని పిలిపించండి, వాళ్ళతో మాట్లాడి అప్పుడు డిసైడ్ చేస్తాం మేము. చాలా గట్టిగా కొట్టారు. దెబ్బలేం తాకలేదుగా? నన్ను కాదండి బాబు, చాలా గట్టిగా ఇటు కొట్టి నువ్వు ఆపుకుంటున్నా. तुम अंदर चलो, इधर आओ. मैं नहीं जाऊंगी, देखूंगी. సంగీత్ గారు ఏంటి ఇందా నుంచి చూస్తున్నా, ఏదో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా హీరో అయిపోయారు కదా, ఇంకా ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోల పరిస్థితి ఏంటా అని భయపడుతున్నాను నేను. ఓ, మీరేంటి ఆలోచిస్తున్నారు? సంగీత వేసిన పంచ్ టెలికాస్ట్ అయితే మీ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నా. డోంట్ లాఫ్ డియర్, డోంట్ లాఫ్. హౌ రూడ్ యు ఆర్. మీ హీరోయిన్ గారు, మీకు నాలో నచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయి మీకు? మీలోనే నాకు 2 క్వాలిటీస్ చాలా నచ్చుతుంది. ఓ గాడ్, ఐ డోంట్ నో హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. ఓకే, దట్స్ ఫైన్. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఫస్ట్ అంటే మీరు చాలా అందంగా ఉంటారు కదా. అది దేవుడిచ్చిన అందం. సెకండ్ క్వాలిటీ? ఏం సొల్లు చెప్తే అది నమ్ముతారు మీరు. సంగీత్ కారు ఇవ్వలేదని చెప్పు. సంగీత్ కార్ ఇచ్చారా ఇవ్వలేదా? ఇవ్వలేదండి. మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ బయట పెడితే అప్పుడు మీరే తెల్లమొహం వేసుకుంటారు. కెన్ వి హావ్ ద వీడియో? సినిమా హిట్ అయిన తర్వాత ఆయనకి, అంటే మా హీరో సంగీత్ శోభన్ కి ఒక రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది thumbnails చూసి వీడియో నమ్మినంత పాపం ఇది. మొత్తం చూడండి వీడియో. మా దగ్గర విత్ ఫోటో కూడా ఉంది. ఫోటో ఏంట్రా?
ఒరే ఎవడది? ఎవడాడు? బట్టలైతే సంగీత్వే కానీ మనిషి సంగీత్ కాదు. కార్ వచ్చేసరికి మనిషి కూడా మారిపోయాడు. ఎంత యాటిట్యూడ్ పెరిగిందో చూడండి మనిషిలో. అలా మార్చేశారా దాన్ని? రాధిక గారు గిఫ్ట్ ఇవ్వలేదు అని చెప్పని అంటున్నారు, మీరేమంటారు? మీరు కూడా ఒక తోటి ప్రొడ్యూసర్. నేను అందరికి కార్ ఇచ్చి నాకు కార్ లేదు ఇప్పుడు. కార్ లేకపోయినా సరే మెట్రోలో వస్తున్నారు షూటింగ్ కి. మెట్రో రెట్రో కార్ కొనుక్కున్నారు మొన్నే. సరే ఇప్పుడు ఎందుకు మీకు ఈ ప్రాబ్లం? నేను కార్ కొనిస్తాను. మ్యామ్ రాధిక గారు చెక్క ఆగండి, ఆగండి. ఏంటి? రాధిక ఇచ్చాను గారు, మ్యామ్. రాధిక ఏ, గారు. ఉండండి, మీరు కొనేవారు ఆవిడ కొనిస్తా అంటే అసలే ఆవిడ పెద్ద హిట్ కొట్టారు తాయికెళ్ళవి అని. మాకు వద్దా? మా కారు కొనివద్దా? మ్యామ్ ఇచ్చండి మ్యామ్. మీకు మీకు రాధిక రాధిక గారి చెక్కు సంగతి తెలీదు. ఏ, ఆవిడ రెడీగా ఉన్నారు, చెక్ ఆవిడ రెడీగా తీసుకోండి. ఉన్నారు. మీరు వెళ్ళండి, చెక్ తీసుకోండి. మ్యామ్ నేను వచ్చేస్తున్నాను మ్యామ్. ఎంత ఉంటుంది రేంజ్ రోవర్? జస్ట్ 1.5 మ్యామ్. సంగీత్ 50-50 ఓకేనా? నువ్వు ఉండవమ్మా. ఎవరికి నేను ఇచ్చానని చెప్పొద్దు. అయ్యో నో నో. నా పేరు బయటికి రానివ్వకూడదు. డన్ మ్యామ్. Done? ప్రామిస్. Promise? ప్రామిస్ మ్యామ్. నీకు అర్థం కా కొత్త రేంజ్ లో ఓనర్ ఇక స్టేజ్ పక్క జరగండి. ఇది చూడండి, కోటిన్నర రాశారు. మ్యామ్ సైన్ పెట్టలేదు మ్యామ్ మీరు. నా పేరు బయటికి రాకూడదు అన్నట్టు కదా. కానీ చాలా గొప్ప మనసు మేడం. అవునండి. కోటిన్నర రాసి సంతకం పెట్టకుండా వచ్చే ఫస్ట్ చెక్ మీ పేరు రాకూడదని. మాకు ఇక్కడ జడ్జి నిహారిక గారు తెలిసి ఎలా ఉంటారు ఏంటి అనేది, సినిమా సెట్స్ లో ఎలా ఉంటారు అనేది మాకు తెలియదు. అక్కడ ఇంత మేకప్ ఉండదండి. కోపం వస్తే ఆవిడ ఎలా ఉంటారు, ఎలాంటి పదజాలం వాడతారు ఏంటి అనేది మాకు తెలియదు. ఏంటి సుధీర్, ఎందుకు ఇలా చేస్తున్నావు సుధీర్? సరిగ్గా చేయి సుధీర్ యాక్టింగ్. ఇది కోపమా? కోపం కూడా అంతే, లవ్ కూడా అంతే. క్యూట్ గా ఉంటుంది. కోపంలో ఇంత క్యూట్ గా ఉంటారంటే ప్రతి క్షణం కోపం పెట్టాడు కదా ఇక్కడ అసలు ఆటలోనే. అది సినిమా కాబట్టి ఇక్కడైతే చీపర్ కట్ట తిరిగేస్తా. రాధిక మ్యామ్, సో రాకాస ఈ రోజు రిలీజ్ అయింది. నేను ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. సూపర్ డూపర్ హిట్ టాక్. హిట్ కొట్టేశారు ప్రొడ్యూసర్ గారు. యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. చెక్ 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 మీకు మీ చెక్కి I wish Niharika all the best and I wish all of you, the whole team, all the best. Thank you so much, ma'am. Just want to Thank say you so much. you're looking as beautiful as ever, man. And ma'am, absolute hearty congratulations for Thai Kelavi. Industry shake chesaru meeru akkade kaadu ikkada kuda. So hearty congratulations, ma'am. Thank you. I know I'm beautiful, born that way. As usual. అలా ఉండాలి కాన్ఫిడెన్స్ అంటే. నాకు అలాగే ఉంది. నీ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, కొంచెం ట్రూ టు రియాలిటీ ఉండాలి. రియాలిటీ చెక్ ఉండాలి. చెక్క రఘు మాస్టర్, నిహారిక గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఫీడ్బ్యాక్ చాలా 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 బాగుంది. అండ్ రాకాస లాంటి ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేయాలన్నా నిహారిక గారే. కాబట్టి you. కంగ్రాచులేషన్స్. Thank you, అండ్ సంగీత్, Master, congrats darling. Thank you so much, Master. Thank you, Master. You also congratulations. Yeah. Thank you so much, You both thank are you. looking great and God bless you with more and more success. thank you so much. Thank you so much.